హాయ్ అందరికీ నమస్తే. టైం సాయంత్రం 4 అయిందండి. ఈరోజు మంచి స్నాక్స్ ఐటెం తినాలని వేడివేడిగా. నవంబర్ నెల కదండి, మా ఏరియాలో మంచు ఫుల్గా పడుతుంది, వాతావరణం చాలా చల్లగా ఉంది. ఈ చల్లదనానికి ఈ గాలిలో కనుక మనం వేడిగా కనుక ఇప్పుడు మసాలా వడలు వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే మీకు ఈ రోజుని స్నాక్ ఐటము మసాలా వడలు ఎలా చేయాలో సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు? నేను 4 గంటల సేపు నానబెట్టుకున్న శనగపప్పు ఉంది, దాన్ని శుభ్రంగా కడుక్కొని రోట్లో వేసి ఏమేమి వేయాలో వేసి చూపిస్తాను. రోట్లో వేసి రుబ్బుకొని మసాలా వాళ్ళు వేసుకుందాం. ఓకే, నేను 1 కిలో శనగపప్పుని 4 గంటల సేపు నానబెట్టానండి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని రోట్లో వేసి రుబ్బేసుకుందాం. ఓకే, మనం ఈ పప్పులో నీళ్ళు అనేవి చుక్క లేకుండా మొత్తం కంప్లీట్గా వంపేసుకోవాలండి. అలా తడి అనేది లేకుండా వంపుకుంటేనే ఈ వడ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. మసాలా వడలోకి మనకు కావాల్సిన పదార్థాలండి చూడండి. 1 ఉల్లిపాయ, 1 పిడికెడు పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే 2 ఇంచులు అల్లం ముక్క, 8 పచ్చిమిరపకాయలు, చెంచా జీలకర్ర, 1 చెంచా ధనియాల పొడి, పావు చెంచా మాత్రమే గరం మసాలా, 3 చెంచాలు బియ్యం పిండి, 10 ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు. ఈ ఉల్లిపాయ వెల్లుల్లి ఇక్కడ కనబడేటివన్నీ వీలైనంత సన్నగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇవ్వండి మన మసాలా వడకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం రుబ్బుకున్న తర్వాత ఇవన్నీ ఆ పిండిలో కలుపుకొని చక్కగా మనం మసాలా వడలు వేసుకుందాం. ఓకే, ఈ నానబెట్టిన పప్పుని ఈ మాత్రం అంటే 1 చెయ్యి పప్పు తీసుకుని పక్కన పెట్టుకుందాం. తింటున్నప్పుడు ఈ పప్పు మన పంటి కింద పడి మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని ఈ పప్పు ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ పప్పు రుబ్బేటప్పుడు చుక్క నీళ్ళు కూడా పోయకూడదండి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. అలాగే ఈ పప్పుని బాగా మెత్తగా కూడా రుబ్బకూడదండి, కొంచెం పలుకు ఉంటేనే వడ చాలా టేస్ట్ ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట. ఓకే, కుడి కన్ను కొట్టగానే కుర్రోణ్ణి, ఎడం కన్ను కొట్టగానే రెర్రోణ్ణి, ఆ 2 కళ్ళు కొట్టనేలా, నన్ను రెచ్చగొట్టి చూడనేలా. కుడి కన్ను కొట్టగానే కుర్రోణ్ణి, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి, ఆ 2 కళ్ళు కొట్టనేలా, నన్ను రెచ్చగొట్టి చూడనేలా. ఈ పాట ఏ సినిమాలోదో, ఈ పాట ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, ఇదిగో చూస్తున్నారు కదా, పిండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం ఇగో ఈ కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పుదీనా, అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు మొత్తం అన్నీ వేసేసుకుని వరుసనే ఈ మసాలా పొళ్ళు ఉన్నాయి కదా, ఇవి కూడా వరుసనే వేసుకుని మొత్తం ఇప్పుడు కలుపుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందాం. ముందు కొంచెం తక్కువ వేసుకుందాం ఉప్పు, తర్వాత చూసుకొని చాలా పోతే మళ్ళీ వేసుకుందాం, ఎందుకంటే ఎక్కువైతే ఇబ్బంది. ఓకే, ఇప్పుడు అన్నీ వేసి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వడలో వేసుకుందాం. నూనె పొయ్యి మీద పెట్టేసి చక్కగా ఇలా వచ్చిందో లేదో చూసుకోవడానికి ఉండ ఈ రకంగా చేసుకోవాలన్నమాట. కడాయి పెట్టుకుని వడలు వేయించుకోవడానికి సరిపడా నూనె పోసుకుందాం. ముందుగా మాత్రం నూనె బాగా వేడెక్కాలండి. మనం వడ వేసిన తర్వాత మంట తగ్గించుకునే వడలు వేసుకోవాలి. నూనె వేడెక్కేలోపు ఇదిగో చూస్తున్నారు కదా, పిండిని ఈ విధంగా బాల్స్ లెక్క చేసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేపులో చేసుకుని రెడీగా పెట్టుకుందాం. బాగా క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు
పల్చగా చేసుకోవాలండి. లేదు నేను చేసినట్టు కనుక చేస్తే లోపల మెత్తగా ఉంటుంది, పైకి క్రిస్పీగా ఉంటుంది. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చితే అలా చేసుకోండి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు వడలు వేసేసుకుందాం. మనము ఈ వడలు నూనెలో వేయగానే కలపకూడదండి, ఎందుకంటే అలా కలిపామనుకోండి విడిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం వేసిన తర్వాత ఒక సైడ్ బాగా కాలుతాయి కదా, అప్పుడు ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత రెండో సైడు తిరిగేసుకుని రెండు పక్కల ఒకే కలర్ వచ్చేట్టుగా మనం కాల్చుకోవాలి. ఓకే, అవి కాలే లోపల మనం ఇంకొక 5 చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఫటాఫట్ దాన్ని కాల్ చేసుకోవచ్చు అన్నమాట వెంటనే. అది ఓకే. నూనె చూసారండి పొంగుతుంది. ఈ నూనె పొంగు ఆగిన తర్వాతే మనం వాటిని తిరగేసుకోవాలి. చూసారా, నూనె పొంగు తగ్గింది. ఇప్పుడు వీటిని తిరగేసుకుందాం. మీడియం మంటలో కాలితే చక్కగా లోపల కూడా పిండి లేకుండా చక్కగా బాగా కాలుతాయి అన్నమాట. పైన కూడా మంచి కలర్ వస్తాయి అన్నమాట ఈ వడలు. చూసారా కలర్ ఎంత ఎర్రగా వచ్చిందో. ఈ పక్క ఎర్రగా వచ్చింది కాబట్టి ఇప్పుడు తిరగేసుకున్న తర్వాత రెండో పక్కన కూడా అంతే ఎర్రగా రావాలి. చూసారా, ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వస్తేనే పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట. ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంచామనుకో కలర్ మాడిపోతాయి, టేస్ట్ బాగోదు. ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లో వేసేసుకుందాం. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకొందువటే. వడలు వేసుకోవటం అయిపోయిందండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా 1 కిలో పప్పుకి 25 నుంచి 30 వడలు పక్కాగా వస్తాయి. అదే పల్చగా కనుక వేసుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వస్తాయండి, ఇది గుర్తుంచుకోండి. వేడి వేడి మసాలా వడ పదండి టేస్ట్ చేద్దాం. ఇక అబ్బా సూపర్గా ఉందండి. చూసారా, కొరుకుతుంటే కరకరలాడుతుంది, లోపల చక్కగా మెత్తగా ఉంది. రెండు కలిపితే టేస్ట్ మాత్రం అల్టిమేట్, మంచి టేస్ట్ ఉన్నాయండి. ఈ మసాలా వడ అనేదండి చాలా ఓపికగా చేసుకోవాలి, ఎందుకంటే సన్న మంట మీద నిదానంగా కాల్చుకోవాలి. మనం ఎంత ఓపికగా నిదానంగా కాల్చుకుంటే ఈ రకంగా వస్తుందన్నమాట ఈ మసాలా వడ అనేది. కానీ మనం ఎంత కష్టపడ్డాం అనుకున్నా ఏంటబ్బా ఎంతసేపు పడుతుంది అనుకుంటాం, ఎందుకంటే మనం మసాలా వడ కాల్చేటప్పుడు వచ్చే వాసనకి మనం అసలు ఉండలేం. ఇంత కమ్మన వాసన వస్తుంది, ఈ కాలేదు ఎప్పుడు తిందామని ఉంటుంది మీకు. కానీ ఆ మంట మీద కాలితేనే మసాలా వడ అనేది టేస్ట్ లోపల కూడా చక్కగా కాలుద్ది అన్నమాట. మనం ఎంత కష్టపడినా ఈ టేస్ట్ చేసేటప్పుడు మాత్రం కష్టమంతా ఫటాఫట్ మర్చిపోతాం. కరెక్టే కదా, నా పరిస్థితి కూడా అదే. అది కాల్చా అని చెప్పి ఎప్పుడు కాలుతాయా, ఎప్పుడు తినేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు తినేటప్పుడు ఎంత కష్టమంతా కూడా మర్చిపోయాను, అంత టేస్ట్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మనం ఈ మసాలా వడ తినేటప్పుడు కారపుళ్ళు కానీ పచ్చళ్ళు కానీ ఏమి ఆశించం. ఎందుకో తెలుసా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లిపాయ మొత్తం సమస్తం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకుతో సహా మొత్తం ఇందులో పడతాయి. అందుకే దీనికి అంత టేస్టు. చాలామంది కూడా ఈ మసాలా వడని ట్రైన్లో తినే ఉంటారు. ఎందుకంటే ఈ మసాలా వడలు ఎక్కువ ట్రైన్స్లో అమ్ముతారు. నేను కూడా చాలాసార్లు తిన్నాను. కాకపోతే ఇలా మనం ఇంట్లో చేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఓకే, తప్పనిసరిగా మీరు ఇలాగా నేను ఎలా చూపించాను అలా చేసుకోండి, మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటో. ఏంటి బాబాయ్ గారు ఇంతవరకు పెట్టుకున్నాడు అని మీరు అనుకోవద్దు. ఓపికగా కనుక మీరు చేసుకుంటే నిజమే బాబాయ్ గారు చెప్పింది, మంచి టేస్ట్ ఉన్నాయని ఆ కష్టమంతా మర్చిపోతారు. ఓకే, నా పరిస్థితి అదే. ఇప్పుడు ఇలా సాయంత్రం పూట వర్షాకాలం కానీ ఇలా చలికాలం కానీ ఈ విధంగా కనుక మసాలా వడలు చేసుకుని తింటే ఇంటిల్లిపాది హ్యాపీగా తినేయచ్చు.
పోతే ఇవి మన కడుపులో పడిన తర్వాత అరిగేసరికి 4 గంటలు పడుద్ది. ఈ టైంకి తింటే 4 గంటల తర్వాత భోజనం గురించి నైట్లో ఆలోచించుకోవచ్చు. నాకైతే ఇప్పుడు నా ఆత్మారావుడు ఫుల్గా శాంతించాడు. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.